ఫార్మాలిటీ ప్రకారం తనే స్వయంగా సాగనంపాలి. కాని ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. లాకర్ కూడా క్లోజ్ చేయలేదు. ఎలా అని డైలమాలో పడ్డ మోహన్ను పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లాడు కిషోర్. కిషోర్ వెళ్లినప్పట్నుంచి రూమ్ బయట టెన్షన్ గా పొళ్లు కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ వెయిట్ చేస్తోంది కుందన. ఇతను లోపలేమడిగాడో తెలీదు. ఇప్పుడు బయటకొచ్చి మేనేజర్ తనని ఏమంటారోనన్న భయంతో కుందనకు చెమటలు పడుతున్నాయి. ఒకవేళ కిషోర్ బ్యాంకు రాబరీ కోసం ప్లాన్ చేసుంటే అన్న ఆలోచన మొదలవ్వగానే కుందన ఇక ఆగలేక లోపలికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసింది. కరెక్ట్ గా అదే టైంకి బయటకొచ్చిన కిషోర్ పై ఆమె కోపంతో విరుచుకుపడింది. అసలు నీ కామన్ సెన్స్ ఉందా? నీకక్కడ పర్మిషన్ లేదు, వెళ్లకూడదని చెప్తూ ఉంటే కూడా వినిపించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తే ఏమనర్థం? చెప్పు, లోపల ఏం దొంగతనం చేశావు అని కిషోర్ని దబాయించింది. హలో హలో, కాస్త ఆలోచించి మాట్లాడండి. నేనక్కడికి నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను, అంతేకాని మీరు అనుకున్నట్టు దొంగతనానికి కాదు అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు కిషోర్. కిషోర్ పాకెట్లో నుంచి కనిపిస్తున్న గోల్డ్ కార్డును చూసి ఆశ్చర్యపోయిన కుందన చేయి చాపి వెంటనే ఆ కార్డును అతని జేబులోంచి బయటకు లాగింది. అబ్బో, చేతిలో చిల్లి గవ్వలేదు కాని పొగరు మాత్రం తక్కువేం లేదు. మరిదేంటి? ఇది ఓన్లీ మా బ్యాంకు ప్రెస్టేజ్ కస్టమర్ కి ఇష్యూ చేసే కార్డు. ఇది ఇవ్వాలంటే వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ మినిమం ఎంతుండాలో తెలుసా నీకు? నిజం చెప్పు. లోపల మేనేజర్ని మాయమాటలు చెప్పి ఆయన చూడని టైంలో ఈ కార్డు కొట్టేసి తీసుకొచ్చావు కదూ అని పెద్దగా అరిచింది కుందన. తను రూమ్ లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని అప్పుడే బయటకొచ్చిన మేనేజర్ రూమ్ బయట కిషోర్ తో ఆర్గ్యూ చేస్తున్న కుందనను చూసి భయంతో బిగుసుకుపోయాడు. ఏమైంది రోజు కుందనకు? ఎప్పుడూ లేంది కస్టమర్తో ఇంత ర్యాష్ గా మాట్లాడుతుంది, అది కూడా కిషోర్ సార్తో. అతను తలుచుకుంటే ఒక్క చిటికలో మా ఇద్దరు ఉద్యోగాలు ఫట్ అని కంగారుగా కుందన దగ్గరకు వెళ్లి, కుందన ప్లీజ్ కామ్ డౌన్ అన్నాడు. మేనేజర్ కిషోర్ వైపు సారీ అన్నట్టు చూస్తూ, సార్ చూడండి సార్, ఎదవా మీ కళ్ళు కప్పి గోల్డెన్ కార్డ్ దొంగలించాడు అని మేనేజర్ మోహన్తో ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్టుగా గర్వంగా చెప్పింది కుందన. స్టాప్ ఇట్ నాన్ సెన్స్, కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని మోహన్ తిట్టగానే కుందన మొహమంతా మార్చుకుని తలదించుకుంది. ఆమె చేతుల్లో ఉన్న గోల్డెన్ కార్డును లాక్కుని కిషోర్ కి ఇస్తూ, కిషోర్ సార్, ఇదిగోండి మీ కార్డ్ తీసుకోండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఈమె మా బ్యాంకులోనే నెంబర్ 1 ఫింగర్ ఎంప్లాయ్, ఏదో తెలియకిలా చేసింది అని చాలా వినయంగా అన్నాడు. మేనేజర్ అలా అనడంతో కుందన పిల్లిలాగా అలిగినట్టు ముఖం పెట్టింది. 20 ఏళ్లు కూడా లేని మాసిపోయి బట్టలు వేసుకున్న కుర్రాడికి గోల్డెన్ కార్డ్ యాక్సెస్ ఉందా అని అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. గోల్డెన్ కార్డ్ ఉందంటే మినిమం 30 కోట్లు ఉన్నట్టే. కాని కిషోర్ని చూస్తే అలా అనిపించట్లేదు. కిషోర్ ఇదేమీ పట్టనట్టు, ఇట్స్ ఓకే బ్రో, మీరెందుకు సారీ చెప్పడం, మీ తప్పేం లేదు కదా అని మోహన్ కుందనల వైపు మార్చి మార్చి చూశాడు. వెంటనే మోహన్ కుందన వైపు చూసి, ఏం చూస్తున్నావు, సార్కి సారీ చెప్పు అని అరిచాడు. కుందన సిగ్గుతో తలదించుకుని సారీ సార్ అని క్షమాపణ చెప్పింది. కిషోర్ ఆమెకి సమాధానం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే, కిషోర్ సార్, మీకేదైనా అవసరం ఉంటే వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెట్టండి చాలు అని మళ్లీ చేతులు కట్టుకుని అడిగాడు మోహన్. ఇట్స్ ఓకే బ్రో అని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిషోర్. కిషోర్ లాంటి వ్యక్తి తనని బ్రో అని పిలవడం చూసి యాహూ అని ఎగిరి గంతేశాడు మోహన్. మేనేజర్ అలా అరవడం చూసి, ఏంటి మా మేనేజర్ గడికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి, తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయింది కుందన. కిషోర్ బ్యాంకు నుంచి నేరుగా కాలేజీకి వెళ్లిపోయాడు. బట్టలన్నీ మాసిపోయి బొరదంటుండడంతో సిగ్గుపడుతూనే క్లాస్ రూమ్ లోపలికి అడుగుపెట్టాడు. అతను వెళ్లేసరికి ప్రొఫెసర్ ప్రసాద్ మూర్తి క్లాస్ తీసుకుంటున్నాడు. అప్పటికే లేట్ అవడంతో తల వంచుకుని వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అతన్ని చూస్తూనే ముఖం చిట్లించాడు ప్రసాద్ మూర్తి. వీడెప్పుడు ఇంతే, కాలేజ్కి ఎప్పుడైనా సరిగ్గా టైంకొస్తే కదా అని క్లాస్లోనే ఎవరో కిషోర్ని ఎగతాళిగా మాట్లాడారు. టైంకి రావాలంటే ఆటో ఖర్చులకైనా డబ్బులుండాలి కదరా అని వెటకారంగా నవ్వాడు మరొకడు. ఊరుకో మామా, మంచి డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు లేనోడికి ఆటో ఎక్కడానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని ఎగతాళి చేయగానే క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వుకున్నారు.
ఫ్రంట్ బెంచ్లో ఉన్న అమ్మాయిలు కూడా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుకున్నారు. అది చూసి కోపమొచ్చిన ప్రసాద్ మూర్తి సైలెన్స్, సౌండ్ వస్తే చెమడాలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ క్లాస్ చెప్పడం మొదలుపెట్టాడు. కాలేజ్ మొత్తంలో కిషోర్ని మనిషిలాగా చూసేది ప్రసాద్ మూర్తి ఒక్కడే. అందుకే కిషోర్ లేటుగా వచ్చాడని కనీసం తిట్టకుండా తనలో తనే బాధపడ్డాడు. ఇప్పుడు అందరూ కిషోర్ని ఎగతాళి చేస్తుంటే కడుపు మండి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకో అర్ధగంటలో తను చెప్పాల్సిన లెసన్స్ చెప్పేసి క్లాస్ ముగించి బయటికి వెళ్లిపోయాడు ప్రసాద్ మూర్తి. అప్పుడే సురేష్ అని పిలుస్తూ క్లాస్లోకి ఎంటర్ అయింది లాస్య. అందరూ షాక్ అయినట్టు డోర్ వైపు చూశారు. ఆమె డైరెక్ట్గా సురేష్ దగ్గరకొచ్చి అతని తల నిమిరి ఐ లవ్ యూ బేబీ అని అంటూనే ఆమెని గట్టిగా హగ్ చేసుకుని ఆమె పెదాలను చుంబించాడు సురేష్. కళ్ల ముందు చూస్తుంది నమ్మలేనట్టుగా కళ్ళు తేలేసి ఓహో కమాన్ రాహుల్ అని అందరూ మూకుమ్మడిగా ఒకేసారి అరిచారు. రే ఇది క్లాస్ రూమ్ రా అని చిన్నగా గొణికాడు ఒకడు. పెదాలను విడిపించుకుని ఒకసారి వాళ్ళందరి వంకా చూసిన లాస్య కిషోర్ వైపు తిరిగి అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ మళ్లీ సురేష్తో రొమాన్స్లో మునిగిపోయింది. తన కళ్ల ముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తూ ఉండడం చూసి కిషోర్కి తల తీసేసినట్టు అనిపించింది. లాస్య కిషోర్ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పుడు సురేష్ని ముద్దు పెట్టుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైపోయి కిషోర్ వంక జాలిగా చూశారు. కిషోర్ తల వంచుకుని సురేష్ని ముద్దు పెడుతున్న లాస్యని, ఆమె చేతుల్లో తను గిఫ్ట్ చేసిన వివో ఫోన్ని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన లాస్య సురేష్ ముద్దు నుంచి విడిపించుకుని లేచి వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఏంట్రా చూస్తున్నావ్ అని దాన్ని కిషోర్ మొహం మీదికి విసిరికొట్టింది. ఆ ఫోన్ కిషోర్ మొహానికి బలంగా తగిలింది. అంతటితో ఆగకుండా కోపంగా చూస్తూ కిషోర్ దగ్గరికొచ్చి లాగి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ చెంప దెబ్బకి క్లాస్ రూమ్ అంతా దద్దరిల్లింది. కిషోర్ కూడా ఆవేశాన్ని ఆపుకోలేక చెయ్యెత్తి లాస్యని కొట్టబోయాడు. కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.